మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పుకు వ్యతిరేకంగా డిసెంబర్ 17న దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీజీ చిత్రపటాలతో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించబోతుందట. ప్రధాని మోదీకి గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు నచ్చవని సరిగ్గా 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ తెచ్చిన ఈ బృహత్ పథకం గాంధీజీ గ్రామ్ స్వరాజ్ దార్శనికతకు సజీవ రూపమే కాక కోట్లాది మంది గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిందని, కోవిడ్ మహమ్మారి కాలంలో ఆర్థిక భద్రత కల్పించిందని రాహుల్ గాంధీ గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు విధాల బలహీనపడిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చివేయడానికి నిర్ణయించుకుంది. జీ రామ్జీ అంటూ బీజేపీ తన కొత్త పథకంలో గాంధీ పేరుతో పాటు మొత్తం ఉపాధికే ఎసరు పెట్టబోతోందని కాంగ్రెస్ హెచ్చరిక. ఉపాధికి హామీ పడిన పాత చట్టాన్ని ఉపసంహరించడం వెనుక అనేక సరికొత్త ఆదర్శాలు, లక్ష్యాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. 2 దశాబ్దాల నాటి పరిస్థితులు ఇప్పుడు గ్రామాల్లో లేవు కనుక మారిన సామాజిక ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా బిల్లును తీర్చిదిద్దామని ప్రభుత్వం అంటోంది. గాంధీ పథకం కంటే ఈ రామ్జీ పథకం మెరుగైనదని, మరింత ఉపాధినిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో తాగు, సాగునీటి వనరులను మెరుగుపరుస్తుందని, ఉమ్మడి వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. పేరు ఎందుకు మార్చాలన్న కాంగ్రెస్ ప్రశ్నను అటుంచితే గత పథకం ఆదర్శాలు, ఆశయాలు ఈ కొత్త పథకంలో నీరుగారి స్ఫూర్తి కొనసాగని పక్షంలో ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కొత్త బిల్లులో ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెరిగిందని, ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులున్న అంశం సహా చాలా అధికారాలు కేంద్రం దఖలుపరుచుకోవడం ప్రమాద సంకేతాలని విపక్షాలు అంటున్నాయి. ఇటీవలే ఈ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చి పనిదినాల సంఖ్యను 125 చేసి ఒకరోజు కనీస వేతనాన్ని 240 రూపాయలకు సవరించిన ప్రభుత్వం ఇంతలోనే మనసు ఇలా ఎందుకు మార్చుకుందో తెలియదు. కార్మిక చట్టాలను లేబర్ కోడ్స్గా మార్చేసినట్టుగా ఈ పేర్ల మార్పిడి ఉద్యమంలో భాగంగానే ఇది జరిగిందని అనుకోలేం. పథకం అమలయ్యే ఆయా రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాలను కేంద్రమే ఎంపిక చేయడం, ఏ రాష్ట్రాల్లో ఎంత మేరకు అమలు జరగాలో నిర్దేశించడం, కేటాయించే నిధుల పరిమాణాన్ని నిర్ణయించడం వంటివి గాంధీ పథకం దిశాదశ పూర్తిగా మారాయనడానికి నిదర్శనం. 10% వాటాకే బొక్కబోర్ల పడుతున్న రాష్ట్రాలు ఇకపై 40% బరువు నెత్తినెత్తుకోవడంతోనే పథకం ఎంత ఘనంగా సాగబోతోందో అర్థమవుతోంది. పనులు, వాటి తీరుతెన్నులు, నిలిపివేత సమయాలు, కేటాయించే నిధులు సర్వము ముందుగానే నిర్ణయమైపోతున్నందున ఇంతకాలము డిమాండ్ ఆధారిత పథకంగా ఉన్నది కాస్త సప్లై ఆధారితమైపోతోంది. సంక్షేమం ఒక హక్కుగా ఉన్న గాంధీ పథకాన్ని మోదీ ప్రభుత్వం దాతృత్వ కార్యక్రమంగా నీరుగార్చిందని విమర్శకులు అంటున్నారు. పంచాయతీలు, రాష్ట్రాల చేతుల్లోంచి నిర్ణయాధికారాలను స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం అనేక రెట్ల ఆర్థిక భారాన్ని మాత్రం రాష్ట్రాల మీద రుద్దింది. రాజ్యాంగబద్ధంగా దక్కిన పని హక్కును ఈ కొత్త బిల్లుతో కార్మికులు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు స్వగ్రామంలోనే ఉపాధిని డిమాండ్ చేసి సాధించుకున్న గ్రామీణులు ఇకపై తమ గ్రామానికి కేంద్రం పని కేటాయించని పక్షంలో వలస పోవలసి రావచ్చు. పథకం పేరులో ఇంకా గ్యారంటీ మిగిలి ఉన్న లోతుగా చూస్తే దేనికి గ్యారంటీ లేని రీతిలో మార్పు తెలివిగా జరిగింది. కొత్త చట్టంతో రాష్ట్రాల మీద 50,000 కోట్ల రూపాయల అదనపు భారం పడవచ్చునని ఓ అంచనా. బిల్లు ఉపసంహరించుకోవాలన్న విపక్షాల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించకుండా స్టాండింగ్ కమిటీకి పంపి అది తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవచ్చు. సభాముఖంగా విస్తృతమైన చర్చలు జరిపి తదనుగుణమైన మార్పులు చేర్పులు చేసి అన్ని పార్టీల మద్దతుతో బిల్లును గట్టెక్కించినప్పుడే ఈ భారీ ప్రజా సంక్షేమ పథకం విలువ, గౌరవం నిలబడతాయి. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఒకవేళ గాంధీ పేరు ఇష్టం లేక తొలగించినా తమకు ఎంతో ప్రీతిపాత్రమైన రామ్ అన్న సంక్షిప్త రూపాన్ని ఉపయోగిస్తున్నందుకైనా పాలకులు ఈ కొత్త పథకం ద్వారా నిరుపేదలకు, అన్నార్థులకు అన్యాయం జరగకుండా చూస్తే అంతే చాలు.